అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో ఉన్నాం. వాస్తవానికి నిన్న రాత్రి 12 గంటల సమయం లోపల అకాల వర్షం వడగండ్లతో రావడంతో దాదాపు 6 మంది రైతుల యొక్క మేకలు రేకుల కిందికి పోయిండ్రు పిల్లలు. 150 నుంచి 210 వరకు చనిపోయాయని చెప్పేసి అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అనుకోకుండా రాత్రి పెద్ద వడగాళ్ళు పడి వారికి ఏ విధంగా నష్టపరిహారం వస్తుంది అనే అంశాలు అధికారులే నిర్ణయిస్తారు. దీనికి ఏ విధంగా సపోర్టుగా నిలుస్తారు అనే అంశాలు నాయకులు కూడా కొంత సపోర్టుగా రైతులకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చదువుకున్నారు కానీ ఏమి ఉదయం లేవు. మా బతుకుదేరు ఇదే. గవర్నమెంట్ మాకేమన్నా ఆదుకుంటారా అని చెప్తున్నాం సారు. అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో ఉన్నాం. వాస్తవానికి నిన్న రాత్రి 12 గంటల సమయం లోపల అకాల వర్షం వడగండ్లతో రావడంతో దాదాపు 6 మంది రైతుల యొక్క మేకలు 150 నుంచి 210 వరకు చనిపోయాయని చెప్పేసి అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది. వారికి ఏ విధంగా నష్టపరిహారం వస్తుంది అనే అంశాలు అధికారులే నిర్ణయిస్తారు. దీనికి ఏ విధంగా సపోర్టుగా నిలుస్తారు అనే అంశాలు నాయకులు కూడా కొంత సపోర్టుగా రైతులకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నీ పేరే? నా పేరు రామచంద్రి. ఏమైంది నీ పరిస్థితి? మేకలు చచ్చిపోయినాయి. ఎన్ని పోయినాయి? 30 పోయినాయి. 30 పోయినాయి. 30 అంటే ఎంత నష్టమైంది వచ్చింది అంజాదా? ఒక మేక 12, 13, 14 ఉంటుంది. అంటే 2-3 లక్షల దాకా ఏంటి 3 లక్షలు ఉంటాయి. కొత్తపల్లి మాది. ఇక్కడ యాదమ్మ. అక్కడ మేత లేక ఇక్కడ మేపకపోనికి వచ్చినాము. రాత్రి 12 గంటలకు వాన గాలి వనగండ్లు. నేను అవి చనిపోయినాకనే వచ్చిన. మేకలను పెంచి బాగానే మాది బతుకుదేరు ఇదే కానీ ఇక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇక్కడనే వస్తాము. ఇక ఈయన 3 నెలలు 2 నెలల్లో ఉండి మళ్ళా వానలు పడితే కొట్టుకొని పోతుంది. రాత్రి అనుకోకుండా వచ్చింది వాన గాలి వనగండ్లు. ఈ పిల్లలు కూడా తాడలేకపోయిండ్రు. ఇడిచిపెట్టి రేకుల కిందికి పోయిండ్రు పిల్లలు. చాలా ఘోరమైంది. పిల్లలకు కూడా ఫోన్ చేస్తే మేము ఇంటికి వెళ్ళి వచ్చినాము. వచ్చి చూస్తే అన్ని చచ్చిపోయినాయి. పిల్లలు మేకలు మంట పెట్టి కాపుయాము. మేము పిల్లలు చదువుకున్నారు కానీ ఏమి ఉదయం లేవు. మా బతుకుదేరు ఇదే. ఏం పేరు? నీ పేరు? కేశవులు. కేశవులు. ఎన్నున్నాయి నీ మేకలు? 70 చనిపోయినా? ఒక్కొక్క మేకకు ఎంత రావచ్చు? 12,000 వస్తుంది. 12,000. అంటే ఇప్పుడు నష్టపరిహారం ఎంత అయ్యొచ్చు? ఒక 7-8 లక్షలు అయ్యొచ్చా? మీరు ఎవరు సొంతం? కొత్తపల్లి. అంటే ఎన్ని రోజులు ఇట్లా ఇక్కడ రావడం బయటికి? 3 నెలల నుంచి. అయితే నా పేరు ఎండి హేమత్, నిజాంపేట్ మెడపల్లి విలేజ్. అయితే రాత్రి జరిగిన వర్షానికి ఘోరంగా ఈ మేకలు చనిపోవడం జరిగింది. ఇక్కడ కొత్తపల్లి నుంచి నిజాంపేట్ మెడపల్లి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన కేశవులు వాళ్ళ బృందం
తెరువుకు వచ్చి రాత్రి వర్షానికి విపరీతమైన వడగండ్లకు వర్షం పడి వాళ్ళు ఘోరంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి దానికి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే లేటు జరగకుండా వెంటనే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి కలెక్టర్ గారు, అధికారులు, ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళందరూ వైద్యులు అందరూ సహకరించి వాళ్ళకు వెంటనే న్యాయం జరిగే విధంగా సహకరిస్తారని కోరుతున్నాను. రాత్రి అనుకోకుండా వడగళ్ళ వాన పడి మరి చౌడపూర్ మండల్ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి బీద రైతులు వాళ్ళకు మేకలే వాళ్ళ జీవనానికి అవే ఆధారం కాబట్టి వాటిని మేపడానికి పొట్ట చేతిలో పట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇట్లే వచ్చి 2-3 నెలలు ఇక్కడ ఉండి మేపుకొని పోతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అనుకోకుండా రాత్రి పెద్ద వడగాళ్ళు పడి మరి మేకలన్నీ కూడా దగ్గర మరి ఉదయం చూస్తే 200 చనిపోయి ఉన్నాయి, ఇప్పుడు చూస్తే 223 చనిపోయినాయి ఉన్నాయి. అంటే దెబ్బలు తాకినవి కూడా ఇంకా చనిపోతూ ఉన్నాయి. 500 మేకలు ఇక్కడ వాళ్ళు పెట్టుకొని ఉంటే ఇప్పటికీ 220 మేకలు చనిపోయినాయి. పెద్ద మేకలు ఉన్నాయి. నిజంగా కూడా వాళ్ళ బతుకు రోడ్డు మీద పడ్డది. మరి ప్రభుత్వమే ఆదుకోవాలి. అనుకోకుండా జరిగేటటువంటి ఈ ఆపత్కాలంలో మరి వచ్చినటువంటి అకాల వర్షానికి వడగాళ్ళ వానకు నష్టపోయినటువంటి కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి బీద రైతులను ప్రభుత్వం మరి ఆదుకొని వారిని మరి వాళ్ళ కుటుంబం బతికే విధంగా ముందుకు తీసుకొని పోవాలంటే మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినాడు. మరి ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంబడే స్పందించి వాటికి రేటు కట్టించి వాళ్ళను మరి ముందు వేరే ఇంకా జీవాలు తెచ్చుకొని బతికే విధంగా వాళ్ళకు ప్రోత్సహించాలి. దీనికి మేమందరం కూడా ఏం చేయలేని పరిస్థితి. అందరం సానుభూతి చూచి వెళ్ళిపోతాం. కానీ రేపటి నుంచి వాళ్ళ బతుకు రోడ్డు మీద పడుతుంది ప్రభుత్వం ఆడుకోకపోతే. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం గొప్ప హృదయంతో ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. చౌడాపూర్ మండల్ సంబంధించిన కొత్తపల్లి రైతులకు సంబంధించిన 6 మందికి సంబంధించిన ఈ గొర్రెలు, మేకలు కలిసి నైట్ పడిన వర్షానికి, వడగల వర్షం పడిందట రాత్రి 12 నుంచి 1:30 వరకు. దానికి సంబంధించి ఒక 100 నుంచి 200 వరకు మేకలు చనిపోయినాయని ప్రిలిమినరీ తెలిసింది. మన అనిమల్ హస్బెండరీ వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అతను ఇప్పుడు పంచనామా చేస్తున్నాడు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం, ఆ పంచనామా ప్రకారం మనం కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్స్ మనం గవర్నమెంట్కి పంపిస్తాం. ఉంటుంది. జియో నంబర్ 2 ప్రకారం మనకు నష్టపరం ఉంటుంది. అరౌండ్ 3,000-2,000 మనకు జియో ప్రకారం ఈచ్ వన్ ఒక్కొక్క జీవికి ఉంటుంది. దాని ప్రకారం చౌడాపూర్ ఎంఆర్ఓ గారు బిల్ చేస్తాడు. మనం రిపోర్ట్ పంపిస్తాం. మనం ఇమ్మీడియట్ గా మన రిపోర్ట్ రాగానే పంపిస్తాము, బిల్ చేసేస్తాము. బిల్ రాగానే పంపిస్తాం. డాక్టర్ వచ్చారు, వాళ్ళు అదే డ్యూటీ మీద ఉన్నారు, వచ్చారు. ఆ రిపోర్ట్ ఇవ్వడమే లేటు, ఇవ్వగానే మేము పంపిస్తాము, బిల్ చేసేస్తాం. ఈ రోజు ఇవ్వమని చెప్పాము మేము. నా పేరు వచ్చేసి నడుల వెంకట ముదిరాజ్, చింతల్పల్లి విలేజ్, బీజేపీ వికారాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు, హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షుని. నిన్న రాత్రి జరిగిన విషయము 18 తారీఖు వడగండ్ల వాన విపరీతంగా రావడం. వాళ్ళు కొత్తపల్లి నుంచి మా నిజాంపేట్ మేడిపల్లి పూడూరు మండల్కు వలస మేకలు కాయడానికి వచ్చారు. ఇక్కడ మేకలు, గొర్రెలు వాళ్ళకు విపరీతంగా నష్టం జరిగింది. 213 మేకలు చనిపోవడం జరిగింది. ఇట్టి దానికి గవర్నమెంట్, స్థానిక ఎమ్మెల్యే కానీ, గవర్నమెంట్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, వెటర్నరీ డాక్టర్స్ కానీ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళకి నష్టపరిహారము ఇమ్మీడియట్లీ తొందరగా అందించాలని అందరినీ కోరుతున్నాను. మరియు మా పార్టీ తరఫున కూడా, రాష్ట్ర పార్టీకి కూడా తెలియజేస్తాము. ఎవరైనా దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలరని కోరుతున్నాము. ధన్యవాదం. మరి నిన్న రాత్రి పడినటువంటి అకాల వర్షానికి మేడిపల్లి గ్రామం యందు దాదాపు 600 మేకలు, అంటే కొత్తపల్లి వాస్తవులు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ చేన్లలో మేపనీకే, మందలు మేపనీకి అనేది వచ్చిండ్రు. మరి రాత్రి వర్షం పడ్డది. ఇక్కడ వనగాన్లు పడ్డాయి దాదాపు గంట సేపు. ఆ వనగాన్ల దెబ్బకు దాదాపు ఇప్పటికీ 217 గొర్రెలు మరణించడం జరిగింది. ఈ మేకలు ఇంకా కొన్ని కూడా మరి ప్రాణాపాయం స్థితిలో ఉన్నాయి. కాబట్టి మరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చిండ్రు, వెటర్నరీ వారు కూడా వచ్చి మిగతా వీరికి చికిత్స చేస్తున్నారు. ఏవైతే ఈ నష్టం జరిగినాయో దాదాపు ఒక 6 మంది రైతులు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రైతు 50
ఇంకొక రైతు 70, ఈ రకంగా ఇప్పుడు 200 చిల్లర చనిపోయినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకు నష్టం దాదాపుగా 20 నుంచి 25 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వేరే జీవనోపాధం లేదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ చనిపోయినటువంటి మేకల నష్టపరిహారాన్ని ఆ రైతులకు వ్యక్తిగతంగా అందరు రైతులకు కూడా ఎస్టిమేట్ వేసి ఎంత వస్తే అంత ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. ఎందుకంటే 5-6 రోజుల నుంచి వాన ఉన్నదని నిన్ననే వాతావరణ శాఖ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంతకుముందే పోల్కంపల్లిలో కూడా దాదాపు ఒక 50 నుంచి 60 ఎకరాల రైతులు కూడా పంట నష్టం పోయింది. కాబట్టి ఆ పంట నష్టంతో పాటు ఈ చనిపోయినటువంటి మేకల యొక్క రైతులకు కూడా తప్పకుండా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కాలంలో కురిసిన వర్షాలు బాధితులుగా మార్చిన రైతులను, మేకల రైతులు చాలామంది నష్టపోయారు. 214 మేకలు వడగళ్ళ వానతో చనిపోయినాయి. దీనికి గాను గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన సహాయం చేయాలి. 2000 ఇస్తాం, 1500 ఇస్తాం కాదు. ఒక్క మేక ధర ఈరోజు మార్కెట్ ధర 1000 రూపాయలు మటన్ ఉంటే 20,000 రూపాయలు, 25,000 రూపాయల మేకలు ఉన్నాయి. ఇందులో పిల్లలు ఉన్నాయి. 214 మేకలు చనిపోయినాయి. కనుక దీనికి ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి, దీనికి సంబంధించిన మంత్రి గారు వెంటనే సందర్శించి స్పందించి వారికి 25 నుంచి 30 లక్షల వరకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయవలసిందిగా కోరుతున్నాం.